హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మటన్ మనం ఎక్కువగా మసాలా పెట్టి కర్రీ చేస్తూ ఉంటాం కదండి. ఈ వీడియోలో నేను మటన్ మామిడికాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఈ మటన్ మామిడికాయ కర్రీ పులుపు ఇష్టంగా తినే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా మనం మటన్ తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి బాగా ముదురుగా ఉండి మటన్ అయితే ఉడకదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. నేనైతే ఈ వీడియోలోని మటన్ బాగా మెత్తగా ఉడకాలంటే కూడా కర్రీని ఏ విధంగా చేయాలో కూడా చూపిస్తున్నాను, చూసేయండి. ఈ కర్రీ చేయడానికి 400 గ్రామ్స్ అండి మటను. ఇది ఫ్రెష్గా ఉన్న మటన్ తెప్పించుకోవాలి. మనం 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి లాస్ట్ నేను ఉప్పు నీటితో కడిగి తీసుకున్నానండి. అలాగే ఒక కప్పు నిండుగా ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద మామిడికాయను కూడా కట్ చేసి తీసుకుంటున్నాను. ముందైతే మనం ఈ మటన్ని ఉడికించుకోవాలి. కుక్కర్ తీసుకుని కుక్కర్లో శుభ్రం చేసిన ఈ మటన్ని వేసేసుకుని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా నేను మిక్సీ పట్టుకున్నానండి. మనం ఎప్పుడు కూడా ఏ కర్రీలోకైనా కానీ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్ది వేస్తే టేస్ట్ బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుని ఇవి రెండు కూడా బాగా కలిసేలాగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టాలండి. తర్వాత మనం కుక్కర్ పెట్టుకోవాలి. ఇలా అరగంట సేపు పక్కన పెడితే మటన్ అయితే మెత్తగా ఉడుకుతుంది. కుక్కర్ పెట్టి ఒక 6-7 విజిల్స్ వరకు నేనైతే రానిచ్చాను. మనం తీసుకున్న మటన్ బట్టండి, బాగా ముదురుగా ఉంటే ఇంకో 2 విజిల్స్ ఎక్కువ రానివ్వచ్చు. ఇప్పుడు కర్రీ చేయడానికి పాన్ పెట్టుకుని ఇందులోకి నేను 2 గరిటెలు నూనె వేస్తున్నాను. ఇది గానుగ నూనె. 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. 1 కప్పు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసేసుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. దీంట్లోకి పెద్ద మసాలాలు అది మనం ఏమి ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి, మామిడికాయ వేస్తున్నాం కాబట్టి. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి వరకు పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి. మనం ఎంతో కాస్ట్ పెట్టి మటన్ కొంటూ ఉంటామండి, అది మెత్తగా ఉడకలేదంటే ఇబ్బంది. పెద్దవాళ్ళు తినలేరు, పిల్లలు కూడా తినలేరు. అందుకే నేను మీకు ఇందులో ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను, బాగా మెత్తగా ఉడికేలాగా. ఇది నేను కుక్కర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనం వాటర్ ఏమీ వేయలేదు, అయినా కానీ మటన్లో వాటర్ వచ్చేది చూసారా. వాటర్ రాకుండా ఈ మటన్ ఇందులో వేసేసుకోవాలి. ఈ పాన్లో వేసేసుకుని ఇందులోకి సరిపడా ఉప్పునైతే వేయండి. నేనైతే నాన్ వెజ్లోకి కల్లుప్పు వేస్తే బాగుంటుంది టేస్ట్. వాటర్ ఉన్నాయి, ఇవి లాస్ట్ని వేద్దామండి కర్రీలోని. టీ స్పూన్ వేసి కొంచెం ఉప్పు వేస్తున్నాను. మీరు తినే రుచిని బట్టి వేసుకోండి. 1/4 టీ స్పూన్ వరకు పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారం. మీరు తినే కారాన్ని బట్టి కూడా కారాన్ని యాడ్ చేయండి. ఈ ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత 1 నిమిషం బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మగ్గించాలండి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకి వాటర్ ఉంటాయి. మనం మటన్ ఉడికించిన ఉన్న వాటరు, అలాగే మసాలా వాటర్ కూడా ఉన్నాయి. ఆ వాటర్ వేసేసుకోవాలి. ముందైతే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నాను నేను. 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా. ఇది హోమ్మేడ్ గరం మసాలా. అదే మీరు రెడీమేడ్ అయితే 1/2 టీ స్పూన్ వరకు వేయచ్చండి. ఇందులో ఎటువంటి పేస్ట్లు వేయాల్సిన అవసరం లేదు. ఈ ధనియాల పొడి, మసాలా పొడి వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలుపుకొని ఇందులోకి నేను మటన్ వాటరు, అలాగే మసాలా వాటర్ కూడా 2 కప్పుల వరకు వేస్తున్నాను. మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి. మనం అదే డైరెక్ట్గా కుక్కర్లో చేసుకోవాలంటే కుక్కర్లో మటన్ ఉడికించిన తర్వాత అదే కుక్కర్లో మనం కర్రీని కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల వరకు ఉడికిస్తే వాటరు దగ్గర పడితే మటన్ కూడా ఉడుకుతుంది. 5 నిమిషాల తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను చూడండి. వాటర్ కూడా దగ్గర పడింది, మటన్ కూడా కొంచెం ఉడికింది. చూద్దాము మటన్ ఉడికిందో లేదో. ఉడికింది, హాఫ్ బాయిల్ అయిందండి. ఇంకా పూర్తిగా ఉడకాలి, బాగా మెత్తగా ఉడికితేనే బాగుంటుంది తినడానికి.
ఇప్పుడు ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఈ మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత మరలా మూత పెట్టి కర్రీని అయితే దగ్గర పడనివ్వాలి. మటన్ ఉడుకుతుంది, మామిడికాయ కూడా ఇంకా ఉడుకుతుంది. ఒక 5 నిమిషాలు ఉడికిస్తున్నాను. అదే లేతగా ఉన్న మటన్ అయితే మనం ఈ విధంగానే దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చండి. ఈ మటన్ మరలా చూద్దాం ఒకసారి. కొంచెం ముదురుగా ఉన్నది. ఇలా ముదురుగా ఉన్న మటన్ తెచ్చుకున్నప్పుడు మనం ముందు ఒకసారి కుక్కర్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా కర్రీ దగ్గర పడిన తర్వాత చూడండి, ఇంకా కూడా కొంచెం ఉడకనట్టే అనిపిస్తుంది నాకు. బాగా ఇంకా మెత్తగా ఉడకాలి, గ్రేవీ కూడా బాగా గుజ్జుగా రావాలి అంటే కనుక ఇలా రెండోసారి మరలా కుక్కర్ పెట్టుకోవచ్చు. నేను ఫస్ట్ ఒకసారి కుక్కర్ పెట్టాను. మరలా కర్రీ ఇలా పాన్లో చేసిన తర్వాత దగ్గరికి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత చూడండి కొద్దిగానే ఉంటాయి. వాటర్ ఎక్కువ ఉండగా మరలా కుక్కర్ పెట్టామంటే మటన్ కర్రీలా కాకుండా మటన్ పులుసులా పలచగా వచ్చేస్తుంది. అలా కాకుండా కర్రీ దగ్గర పడిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ ఉంటుండగా మరలా కుక్కర్లో వేసేసి నేను కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 4 విజిల్స్ వరకు రానిచ్చాను. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, మనం కర్రీ దగ్గర పడిన తర్వాత కుక్కర్ పెట్టాం కాబట్టి వాటర్ రాలేదు, కలిపి చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని మనం వేడివేడి అన్నంలో వేసేసుకుని తినేయడమేనండి. మామిడికాయ ఇష్టపడే వాళ్ళు, పులుపు ఇష్టపడే వాళ్ళకైతే ఈ మటన్ మామిడికాయ చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదా, మీరు గ్రేవీ చూస్తుంటేనే మనం రెండోసారి కుక్కర్ పెట్టడం వల్ల మామిడికాయ కూడా బాగా మెత్తగా ఉడికిపోయి గుజ్జులా చిక్కగా బాగుంది కర్రీ కూడా. మటన్ కూడా ఇంకా చాలా బాగా ఉడుకుతుంది. మీరు ఎప్పుడైనా ముదురుగా ఉన్న మటన్ తెచ్చుకున్నప్పుడు ఒకసారే కాకుండా ముందు ఒకసారి కుక్కర్ పెట్టుకోండి. అదే కుక్కర్లో కర్రీ చేసేసుకుని కొంచెం వాటర్ ఉంటుండగా మళ్ళీ రెండోసారి పెట్టుకోండి, చాలా మెత్తగా ఉడుకుతుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ కుకింగ్.